సిద్ధంగా ఉన్నారా? దేవుని వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఆరంభించే ముందు ఒక మాట చదువుకొని మనం ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకున్నాం. ఏమిటి అంటే 84వ కీర్తనలో 4వ మాట. 84వ కీర్తనలో 4వ మాట, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు అని చెప్పి రాయబడుతుంది. దేవుని మందిరములకు వచ్చేవారు ఏం చేస్తారు అంటే ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకోరు, కానీ దేవుడు స్తుతించడానికి వస్తారు అనే విషయం ఇక్కడ రాయబడుతుంది. ఈ విధంగా కొన్ని మాటలు చదువుకొని ఈరోజు దేవుని యొక్క వాక్యంలో వెళ్దాం. మొదటిది ఏంటంటే 84వ కీర్తనలో 4వ మాట ఇప్పుడు చదివితే ఏంటి రాయబడినది? నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. అదే 84లో 10వ మాట ఒకసారి చూడండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట కంటే 1000 దినములు శ్రేష్టము. అవునా కదా? అంటే దేవుని మందిరములో ఒక దినము గడుపుట వేరే విధంగా 1000 దినములు గడుపుట కంటే శ్రేష్టము అన్నమాట రాయబడుతుంది. అదే కీర్తనలో 2వ మాట ఒకసారి చూడండి. యెహోవా మందిర ఆవరణము చూడవాలని నా ప్రాణము ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఒకే కీర్తనలోని కింద మీద అయినప్పుడు కూడా 3 మంచి మాటలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇదేమిటండి? ముందు 2, తర్వాత 10, తర్వాత 2, 4, 10 వర్షం చదవాలి కదా. వర్షం చదవచ్చు, కానీ మనం ఈ విధంగా పెట్టుకుంటే ఇందులోంచి కొన్ని సందేశాలు మనకి రాబోతుంది. మొదటిది 4, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. ఎవరైతే దేవుని యొక్క మందిరములో నివాసం ఉంటారు, నివాసం అంటే కాపురం ఉండడం కాదు, ఆయన సముఖంలో ఆయన సన్నిధిలో నిత్యము గడపాన్ని ఆశిస్తూ ఉంటారు, వారు ధన్యులు అనే మాట రాయబడుతుంది. అక్కడ ధన్యతకి ఏమిటి కారణం అంటే వారు దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం ఎలాంటిది అంటే దేవుని యొక్క మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నమాట అక్కడ రాయబడుతుంది. ఓహో, ఇలా ఉందా? అయితే ఈ శ్రేష్టమైన కార్యం చేయడానికి ఏమిటి అంటే నా మనసు ఉవ్విళ్ళూరుతాడని చెప్పి 2వ మాటకు వచ్చేసరికి ఆయన అంటున్నాడు ఏంటి? యెహోవా మందిరం ఆవరణము చూడవలనని నా మనసు ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది అనే మాట అక్కడ రాయబడుతుంది. ఇకపోతే 34వ కీర్తనలో 3వ వచనం కోసం వెళ్దామా? 34వ కీర్తన 3వ వచనంలో ఇలాగ ఆశ ఉంది కదా, కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే రండి నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఈ మాటలన్నీ కూడా విన్న తర్వాత కీర్తనకారుడు పిలుపునిస్తున్నాడు. ఏమని? నాతో కూడి మనం యెహోవాను గణపరచు. అంటే అందరూ కలిసి ఒక సమూహంగా ఏర్పడి, ఒక సమాజంగా ఏర్పడి, ఒక సంఘముగా ఏర్పడి అందరూ కలిసికొచ్చగా దేవుని గణపరచము రండి. మనం ఏకముగా కూడి, ఏకముగా అనే మాటకి అర్థం అంటే ఏక మనస్సుతో, అంటే వివిధమైన మనసులు కాకుండా, వేరే ఎవరికి తోచినట్టు వారు కాకుండా ఒక క్రమములో ఏక మనసుతో మనం ఏకముగా కూడి ఆయన్ని స్తుతిద్దాం రండి అని పిలుపునిచ్చాడు. ఎక్కడికి? దేవుని యొక్క మందిరములోనికి. ఇకపోతే 149వ కీర్తనలో 11వ మాట చూడద్దా? 149వ కీర్తనలో 11వ మాట అక్కడ ఎవరెవరు వచ్చి ఆయన స్తుతించాలి అన్నప్పుడు, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. ఇది సాధారణంగా మనం ఒక్కరికే కాదు, భూజనులందరికీ కూడా ఇది పిలుపునిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఆశీర్వాదకరమైనది, ఇది ఆశీర్వాదకరమైనది. దేవుని యొక్క మందిరములోనికి వచ్చుటయు, దేవుని స్తుతించుటయు ఇది ధన్యకరమైనది, ఇది మనకి ఆశీర్వాదకరమైనది చెప్పబడుతుంది. మనం ఆశీర్వాదం పొందుకోవడానికి కదా మనం ఆశతో వస్తున్నాం దేవుని దగ్గరికి, వేరే ఇంకేమైనా
ఇప్పుడు ఎల్లమ్మ మనకి సాక్ష్యం చెప్తే ఉంది, గతించిన దినాల్లో ప్రార్థన పెట్టుకున్నప్పుడు మా కుటుంబంలో దేవుడు అనేక మేలు చేశాడు, కాబట్టి మరలా మా ఇంట్లోని మరలా ఆ విధంగా ప్రార్థన పెట్టండి అంటే, నా గృహంలో దేవుని యొక్క కార్యం జరిగితే మీ అందరం కలిసి ఆ గృహంలో దేవుడు స్తుతిస్తే ఆ దేవుడు మా గృహాన్ని మమ్మల్ని దీవిస్తాడు అని ఆశతో. అంటే దీని అర్థం ఏంటంటే, ఎక్కడైతే దేవుని యొక్క ప్రజలు సమాజంగా కూడి స్తుతిస్తూ ఉంటారో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి అని చెప్పి చెప్పబడుతుంది. కాబట్టి ఈ 84వ కీర్తనలో 4, 10, 2 అలాగే 34వ కీర్తనలో 3వ వచనం మనల్ని పిలుపునిస్తూ ఉంది. రెండేని ఎవరెవరికి పిలిపిస్తున్నది అంటే 149వ కీర్తన 11వ వచనంలో రాయబడుతుంది, సమస్త భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, సమస్త జనులారా, అందరూ కలిసి దేవుని స్తుతిద్దాం రండి. ఎందుకు వచ్చే దేవుని స్తుతించుట మంచిది, దేవుని స్తుతించుట మంచిది, దేవునికి స్తుతించుట ఆశీర్వాదకరం, దేవుని స్తుతించుట మనోహరం, దేవుని స్తుతించుట శోభస్కరం. ఆహా, ఎన్ని ఉన్నాయి చూసారా? దేవుని స్తుతించుట మంచిది, దేవుని స్తుతించుట ఆశీర్వాదకరం, దేవుని స్తుతించుట శోభస్కరం, దేవుని స్తుతించుట శ్రేయస్కరం, దేవుని స్తుతించుట మనోహరం. ఇంత అందమైన, శోభనీయమైన, ఆశీర్వాదకరమైన, దివ్యమైన కార్యం ఏమిటంటే దేవుని స్తుతించుటే. దేవుని స్తుతించువారు నిత్య జీవం పొందుకుంటారని చెప్పి దేవుని యొక్క మాటలు రాయబడుతున్నాయి. మనకి ఆశీర్వాదం అదే కదా, అంతమించి వేరే ఆశీర్వాదం కావాలా? నిత్య జీవం కొరకే కదా మన యొక్క తాపత్రయం ఉందా? యెహోవా దేవుని స్తుతించువారు నిత్య జీవం పొందుదురు. కాబట్టి ఆ దీవెన పొందడానికి మనందరూ కూడా మందిరములోని ఐక్యమై ఏకముగా కూడి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇది మనకి ఆశీర్వాదకరం. ఈ విషయాన్ని మనం తెలుసుకొని దేవుని మందిరానికి మనం వచ్చినట్లయితే అది మనకి శ్రేయస్కరం, శోభస్కరం, మంచిది, మనోహరం, ఆశీర్వాదకరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఏ ఒక్కరు కూడా ఇటువంటి గొప్ప ప్రయోజనకరమైన భాగ్యాన్ని ఎవరు కూడా విడిచిపెట్టుకోరు. హల్లెలూయా! ఎంతమందికి కావాలి ఈ యొక్క భాగ్యం? కావాలిగా. అయితే ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను. ఏంటి మాటలంటే, కేవలం ఇది మాత్రమే కాదు, కానీ ఈ మందిరంలోకి వచ్చేవారు ఇంకా ఆశీర్వదింపడాలంటే ఇంకా కొన్ని కార్యాలు చేయాలి. మందిరంలోకి వచ్చేవారు ఇంకా కొన్ని కార్యాలు, శ్రేష్టమైన, శుద్ధమైన, క్రమమైన కార్యాలు చేస్తే ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇవి దేవుడు ఆశీర్వదించే ఆశీర్వాదాలు. ఓకే, ఇప్పుడు మన ప్రవర్తనను బట్టి కూడా దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు, అంతే కదా? మన ప్రవర్తన బాగుంటే ఇంకా ఆశీర్వాదాలు మెండుగా వస్తూ ఉంటాయి. మన ప్రవర్తన సరి చేసుకుంటూ దేవుని మందిరంలో దేవునికి ఇష్టలుగా ఉంటూ ఆ ఆశీర్వాదాన్ని మనం రెట్టింపు చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. కాబట్టి ఆ రెట్టింపు చేసుకునే బాధ్యత, ఆ రెట్టింపు చేసుకుని ఆ కిటుకు, ఆ సులభమైన ఆ యొక్క మార్గాన్ని ఈరోజు మనం తెలుసుకొని మన యొక్క ఆశీర్వాదాన్ని మనం రెట్టింపు చేసుకుందాము. ఏమిటి అంటే, కొన్ని మాటలు చెప్తూ ఉంటాను, కఠినమైన నాతో ఏకీభవించండి, అది మీకు ఆశీర్వాదం. మొట్టమొదటిది, మనకి ఇష్టం లేనిది, మనకి కష్టమైనది అదే చెయ్యాలి. ఏంటంటే మందిరానికి సమయానికి వెళ్ళాలి. అబ్బా, నవ్వుతున్నారే? ఈ మాట తప్పించి కేవలం చెప్పండి అంటారా? మందిరానికి సమయానికి ఎవరైతే వస్తారో, ఆరంభం నుంచి ఆమెన వరకు ఉంటారో వారు ఇంకా నిండైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఎందుకు అంటే చూడండి, మనకి 42వ కీర్తనలో 2వ మాటలో అక్కడ కీర్తనకారుడు తన హృదయం ఎలా ఉంది అని పొందుతున్నాడు. అటువంటి హృదయం మనకు కావాలని చెప్పి చెప్పబడుతుంది. చూడండి, అక్కడ నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగానే ఉన్నది. ఇంకా
దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్తానా, ఆ మందిర ద్వారాలు ఎప్పుడు తెలిస్తే అప్పుడు నేను దూరిపోతానా అనే తృష్టితోటి ఆతృతతోటి ఉన్నా కదా ఈ యొక్క కీర్తనకారుడి హృదయం. మన హృదయం ఎలా ఉంది? ప్రార్థనకి వెళ్ళాలిగా, పాస్టర్ గారు ఆశీర్వాదం లాస్ట్ ఇస్తారు కదా, అప్పుడు వెళ్ళి మనం బుర్రలో పెట్టేద్దాం. అప్పుడు ఏం చేద్దాం? బుర్రలో పెట్టేద్దాం. పెట్టేస్తే ఆ ఆశీర్వాదం మీదకి వచ్చేస్తుంది, చాలు అని అనుకుంటున్నారు. కానీ దేవుని మందిరానికి సమయానికి వచ్చిన వారు మెండుగా ఆశీర్వదింపబడతారు. ఇది మనలో ఒకవేళ లోపం ఉన్నట్లయితే దాన్ని మనం సరి చేసుకుంటాం. దేవుని మందిరానికి నేను ఎంత వేగం వెళ్తానా అని. మన సంఘంలోని ఇంకా మరొక గొప్ప మంచి లక్షణం ఒకటి ఉంది. ఏమిటా లక్షణం అంటే, పాటలు వేస్తాం, పాటలు వేసిన తర్వాత వాళ్ళు పాటలు వింటూ కూడా అబ్బా ఇంకా స్టార్ట్ అవ్వలేదులే, ఇంకా పర్వాలేదులే అని ఇంట్లో కూర్చోవడం, కొబ్బులు ఆడుకోవడం, ఇవి చేసి పాటలు ఆడుతుంటే పరిగెట్టి వస్తారు. ఇది మీకు చిహ్నమా? మీకు సమయం తెలియదా? సమయానికి రాలేరా? అదే సీరియల్కి అయితే నిన్న సీరియల్ చూసినప్పటికీ కూడా మళ్ళీ ఆ రీక్యాప్ ఏం చెప్తాడో అని దానికి ముందుగానే వెళ్ళి ఆ రీక్యాప్ కూడా చూడడానికి ఆతృతం దాని ముందు కూర్చుంటారే. దేవుడు మీకు అంత అవసరా? దేవుని మందిరానికి రావడానికి అంత బద్ధకమా? ఆశీర్వాదం కావాలి. కానీ ఎవరైతే దేవుని మందిరానికి సమయానికి వస్తారో వారికి దేవుడు బహుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా. 27వ కీర్తన 4వ మాట చూడమ్మా, ఏం రాయబడుతుందో. 27వ కీర్తనలో 4వ మాట, యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగి తిని దానిని వెతుకుతున్నాను. ఏమిటా వరము అంటే ఆయన యొక్క ముఖ ప్రసన్నతను చూడాలి అని. అంటే దేవుని మందిరంలో ఏం కనబడుతుంది? ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న ఉదయ్ కుమార్ కాదు, దేవుని యొక్క ప్రసన్నతని చూడాలని చెప్పి మనం ఆశతో వచ్చినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఏ ఆశతో రావాలి అంటే మనం దేవుని యొక్క ముఖ ప్రసన్నతని చూడాలనే ఆశతో సమయానికి రావాలి. ఇందాక చెప్తున్నాం, పరిశుద్ధాలంకృతులై అంటే మన హృదయం పరిశుద్ధంతో అలంకరించుకొని రావాలి. కానీ మన సంఘానికి వచ్చినప్పుడు పరిశుద్ధాలంకృతులై అన్న మాటను వదిలేసి చక్కని సింగారించుకుని అని వస్తున్నాం. మనం ఈరోజు కొత్త చీర కట్టుకోవాలి, వారికి చూపించడానికి కొత్త నగ వేసుకోవాలి. ఇటువంటి హృదయంతో వస్తున్నామే, ఇది ఆశీర్వాదకరమా? ఒకసారి ఆలోచించేది. కాబట్టి మన యొక్క ఆశీర్వాదము ద్విగుణీకృతం అవ్వాలి, హెచ్చింపుగా ఉండాలి అంటే దేవుని మందిరానికి సమయానికి రావడం నేర్చుకోవాలి. మన మందిరం యొక్క టైమింగ్ ఏమిటి? 9:30. అవునా కదా? 9:15 వచ్చి కూర్చున్న వాళ్ళు భాగ్యవంతులు. హల్లెలూయా. దీనికి నేనే తార్కాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 10 నిమిషాలు ముందే ఉంటున్నాను తప్ప 10 నిమిషాలు వెనక లేదు. ఎప్పుడో 1-2 అంటే ప్రతికూల పరిస్థితుల్లో రాలేకపోయినేమో తప్ప ఎప్పుడు కూడా నేను ముందు ఉంటున్నాను. దేవుడు నన్ను బాగా ఆశీర్వదిస్తున్నాడు. నేనే మీకు ఉదాహరణ. కాబట్టి ఆశీర్వదింపడాలి వచ్చే దేవుని మందిరానికి ప్రయారిటీ, ఆయనకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. కూర ఇంకా వేగలేదు అంటే స్టవ్ ఆఫీస్ వచ్చిన తర్వాత వేయించుకోవచ్చు, కానీ దేవుని మందిరానికి ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడే మనం ఆశీర్వదింపడతాం. మొదటిది. ఇక రెండోది ఏంటమ్మో అటు ఇటు మాట్లాడుకుంటారు, నాకు అవ్వదు నీకు అవ్వదనా లేకపోతే ఇంకేమిటి చూసుకోండి. ఎవరి ఆశీర్వాదం వారిదే, ఎవరు ముందొస్తే వారికే. భోజనానికి ముందుంటామే, దేవుని మందిరంలో ముందుండమా? కాబట్టి ముందు ఉండడానికి మనం ప్రయత్నించేద్దాం, దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. ఇకపోతే రెండోది, మన పిల్లలు చక్కగా పాటలు పాడుతున్నారు, వెరీ గుడ్. వాళ్ళు పాడుతున్నారు మనకెందుకులే అని చెప్పి కబుర్లు ఆడుకోవడం కాదు, మనం కూడా కంటెత్తి వారితో కలిసి పాడాలి. మనం ఏం చేయాలి? వారితో పాటు
కంఠమెత్తి పాడాలి. ఎవరి కోసం పాడుతున్నారు ఇక్కడ? ఎవరి కోసం పాడుతున్నారు? దేవుడి గురించి పాడుతున్నారు. కాబట్టి నేను కూడా పాడాలిగా, నేను కూడా పాడాలిగా. ఎందుకంటే దేవుని మందిరంలోకి వచ్చేవారు దేవుని స్తుతించుదురు అని ఉంది. పాటలు అంటే స్తుతించడుగా. ఇంకేమైనా నీ గొంతుకు ఎలా ఉన్నా, నీ రాగం ఎలా ఉన్నా, దేవుడు రాగాన్ని గొంతుకుని చోటు నీ హృదయంలో ఉప్పొంగుతున్న ఆతృతను చూస్తాడు. ఉప్పొంగుతున్న ఉరకలేస్తున్న నీ యొక్క ఉత్సాహాన్ని చూస్తాడు. ఆ ఉత్సాహంతో దేవుని మనం కూడా కంఠమెత్తి పాడాలి. అందుకే సంఘంలోని ఎప్పుడు ఏంటంటే అందరికీ వచ్చిన పాటలు పాడండమ్మా అంటారు. ఎందుకు అందరికీ వచ్చిన పాటలు పాడాలి అంటే అందరూ కలిసి పాడాలి అని. అవునా కదా? అందరూ కలిసి పాడుతుంటే ఏమవుతుంటుందంటే అందరికీ ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి మనం దేవుని మందిరానికి మొదటిది సమయానికి రావాలి. రెండోది మనం కూడా కంఠమెత్తి ప్రార్థన చేయాలి. గుంపులో పాడుతుంటే నా గొంతుకుని ఎవరండి గుర్తుపడతారు అని అనుకోవచ్చు. చాలా మందికి అదో డౌట్. గుంపులో పాడుతుంటే నా ప్రత్యేకత ఏం తెలుస్తుంది? నీ ప్రత్యేకత మనుషులకి నాకలే, దేవుడు చూస్తున్నాడు, ఆయన కనబడుతుంది. ఆయన నీ గొంతు యొక్క కెపాసిటీ, దాని సారం ఏమిటో ఆయనకు తెలుసు. నువ్వు పాడుతున్నావా లేదని చూస్తాడు. కాబట్టి దేవుని మెప్పించే విధంగా నీ యొక్క కంఠస్వరం ఉండాలి. అందుకు కంఠమెత్తి పాడాలి. పాడుటలో మనం అర్థాన్ని అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా పాడాలి. మనం ఏం చేస్తున్నాం? పెదవులతో పాడుతున్నాం. మనం ఏం చేస్తున్నాం? పెదవులతో పాడుతున్నాం. కానీ దాన్ని మనం ఏం చేయాలంటే ఆకలింపు చేసుకుని మనం పాడితే ఆ పాటలో ఏమొస్తుందా? జీవం వస్తుంది. ఏమొస్తుంది? జీవం వస్తుంది. ఆ జీవం వచ్చేటట్టు మనం పాడితే మనం ఆశీర్వాదం పొందుకుంటాం. ఆ అర్థాన్ని అర్థం చేసుకొని దాన్ని మన జీవితానికి ఆపాదింపు చేసుకొని మనం పాడిస్తూ ఉంటాం. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను అని. సరిగ్గా కాకి దగ్గరికి చేరొచ్చినట్టు అమ్మా మళ్ళీ అంతా నేనేమైనా ప్రభువా, కానీ ఇక్కడికి వచ్చేసరికి అంటే పాత వేరు, వ్యవహరించే తీరు వేరు, ఇలా ఉండకూడదు. కాబట్టి దేవుని దగ్గర మనం చాలా కంఠమెత్తి పాడుతూ దేవుని మెప్పించే వారికి ఉన్నప్పుడు మనకి ఆశీర్వాదం ఇంకా రెట్టింపు వస్తూ ఉంటుంది. మొదటిది ఏమిటి? సమయానికి రావాలి. క్రైస్తవుల్లోని చాలా మందికున్న బ్యాడ్ హ్యాబిట్ అంటే వారికి ఎవరికి కూడా టైం సెన్స్ ఉండట్లేదు. ఈ టైం సెన్స్ ఉండాలని చెప్పి హైందువుల్లో ముహూర్తం అని పెట్టారు. అంటే ముహూర్తం అని పెడితే భయపడి ఏమో క్యూ జరిగిపోతుందేమో ఆ సమయానికి వచ్చి కూర్చుంటారు. అంతే, ముహూర్తంలో ఏం లేదు. కానీ వాళ్ళు ఆ క్రమశిక్షణ కోసం వాళ్ళు అది పెట్టారు. మనకి ఆ ముహూర్తం లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే మన ఇష్టం, మా కొరకు దేవుడు ఎదురు చూస్తాడు, ఏం పర్లేదులే అనే ఒక ధీమా. దేవుణ్ణి మన గురించి వెయిట్ చేస్తామా, మనం వెళ్ళి దేవుడి గురించి వెయిట్ చేస్తామా, అది ఆలోచన చేసుకోండి. ఏది ఆశ్చర్యకరం? దేవుడి గురించి మనం అడుగులు చాచాలి. కోలగట్లో వాడు వస్తారు అంటేనే ఊరిలో 6 గంటల నుంచి లైన్లో నిలబడిపోతున్నారే, ఆయన ఎప్పుడు 8 గంటలకు వస్తాడు. మహాదేవుడు మనకి వస్తున్నాడు, ఆ సమయంలో ఉంటాడు అంటే మనం ఏం చేస్తున్నాం? కాబట్టి సమయాన్ని పాటించడం మనం నేర్చుకోండి. రెండోది కంఠమెత్తి పాడడం కూడా మనం అలవర్చుకోవాలి. అందరం పాడవలసిన వాడు. పాట రాని వాళ్ళు ఎవరైనా ఒకరు చెప్పండి నాకు. ఎక్కడో దగ్గర ఊరిలాగా తీసారుగా, ఎక్కడ తీసినట్టు ఇవాళ బాత్రూంలో తీస్తూ ఉంటారుగా. పాటలు ఎప్పుడు వస్తాయి? సంతోషంగా ఉన్నప్పుడు వస్తాయి. అంటే దేవుని సొమ్ములు ఎలా ఉండాలి, అప్పుడు పాటలు వస్తాయి. కాబట్టి సంతోషంతో ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని గనపరుస్తాం. అప్పుడు మనకు అది ఆశీర్వాదకరము. కాబట్టి పాడుదామా పాడుదామా పాడుదామా
అది అందరూ కలిసి పాడుతుంటే అది ఆనందకరము, మహిమకరము, ఆశీర్వాదకరం. ఇక మూడోది, మనందరూ కూడా చేస్తున్న పని, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాం. రైట్? అవునా? చెప్పండి, ఊరుకోండి. మనందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాం. చివరిలోని నేను ఆశీర్వాదం ఇస్తున్నాను. ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఒక్కసారి నిలబడి ఇలా అనుకొని మనం వెళ్ళిపోతున్నాం. అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. అవునా కదా? సాయంత్రం కానీ రేపు కానీ వచ్చే ఆదివారం కానీ మొన్న ఏం వాక్యం చెప్పావమ్మా అంటే అవునా లేదా? ఎవరైతే వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటారో వారు దేవునిచే ఆశీర్వదింపబడతారు. ఒక సంఘం ఉండేదిగా, అపోస్తులు, ఆది అపోస్తులు ప్రకటిస్తున్న సమయంలో బెరయా సంఘం అని ఒక సంఘం ఉండేదిగా. వాళ్ళు ఏం చేసేవారంటే దేవుడి యొక్క దాసులు వాక్యాన్ని చెప్తున్నప్పుడు వారి ఇంటికి వెళ్ళి వారు చెప్పింది సరిగా ఉందా లేదా అని ధర్మశాస్త్రాన్ని తిరగవేసి పరీక్షించి చూసుకొని వల్లె వేసుకుని వాళ్ళు అదే నెమరు వేసుకోవడం, వల్లె వేసుకోవడం. ఆ రీతిగా ఉన్నప్పుడు ఆ వాక్యం మన హృదయంలో ఏం చేస్తుంది? పని చేస్తుంది. దేవుని యొక్క వాక్యం ఎందుకు బోధిస్తారు? అది మన జీవితంలో పనిచేయాలని, మన ఆచరణలో ఉండాలని, మన నడకలో ఉండాలని, మన ప్రవర్తనలో కనపడాలని. కానీ మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం, దులిపేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కాబట్టి అది మన జీవితంలో ఎక్కడ కనపడట్లేదు. కనపడకపోతే ఆశీర్వాదం ఉంటుందా? ఉండదు. కాబట్టి దేవుని విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. నేను చెప్పట్లే. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం ఒకసారి తీయమా? సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, ఆ వాక్యములను చెవియొగ్గుము. చెవియొగ్గుము అంటే ఒగ్గీరా అంటారు. అంటే అక్కడ వదిలేసి వెళ్ళిపోరా అని కాదు. చాలా మంది ఒగ్గీరా అన్నది ఒగ్గేస్తారు. ఒగ్గీడు అంటే ఆ ఒగ్గీడు కాదు, చెవి ఒగ్గుము. కాబట్టి జాగ్రత్తగా. ఇకపోతే ఇంకోటి చూడమ్మా, అదే దాంట్లో 5లో 1, 2, 7. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపుము, చెవియొగ్గుము. 1, 2 అలాగే 7. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడు. ఎప్పుడు నీ వాక్యము నీ హృదయంలో ఉంటే, ఆ హృదయంలో వాక్యము నీకు తెలివిని కలిగజేస్తే, ఆ తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడితే. నెక్స్ట్, నేను ఇచ్చే ఉపదేశం నుండి మీరు తొలగకండి. తొలగిపోవడం ఎప్పుడు జరుగుతుంది? ఆ వాక్యం మన హృదయంలో లేకపోతేనే మనం తొలగిపోతూ ఉంటాము. అందుకే దావీదు రాజు ఏమంటున్నాడంటే, అయ్యా నీ వాక్యమును నా హృదయంలో భద్రపరుచుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే నీ ఎదుట పాపము చేయకుండా ఉండున్నట్లు. ఆయన ఎదురు మనం పాపం చేయకుండా ఉండాలి అంటే ఆ వాక్యము మనలో ఉండాలి, స్థిరమై ఉండాలి, నివాసమై ఉండాలి. కాబట్టి విన్న వాక్యానికి మీ హృదయంలో భద్రపరచుకోవాలి. సామెతల గ్రంథము, సామెతల కాదు, కీర్తన గ్రంథము 119 10 నుంచి 13 వచనాలు ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 119 10 నుంచి 13. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి వెళ్ళనీయకము, నీ ఎదురునే పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును భద్రము చేసుకుని ఉన్నాను. చూసారా
ఎప్పుడైతే హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకుని ఉంటామో అప్పుడు మనము ఏమాత్రం కూడా పాపము చేయని వారము. పాపము చేయకపోతే పాపానికి విరుగుడు ఏముంటుంది? పాపానికి ఆపోజిట్ ఏముంటుంది? పరిశుద్ధతే. అంతే కదా? పాపానికి ఆపోజిట్ ఏంటి? పరిశుద్ధతే. పరిశుద్ధతే నీకు ఉన్నప్పుడు నీవు పరిశుద్ధాలంకృతుడే కదా. పరిశుద్ధాలంకృతుడు అయి ఉంటే నీకేమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి నీ ఆశీర్వాదము రెట్టింపవడానికి నువ్వేం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకోవాలి. జాగ్రత్తగా. ఇకపోతే ఇంకోటి, ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు వారితో కలిసి మనం కూడా ప్రార్థన చేయాలి. ఏకీభవించి ప్రార్థన చేస్తే మనందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఎందుకంటే ఇద్దరు లేదా ముగ్గురు ఈ భూమి మీద ఏ విషయాన్ని బట్టి నన్ను అడుగుతారో వాటిని నేను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పి ఆయన మనకి వాగ్దానం చేశారు. కాబట్టి మనం కలిసి ప్రార్థన చేయాలి. ఒకరితో ఒకరు కలిసి ప్రార్థన చేయాలి. ఆది అపోస్తలులు వారు ఏం చేసేవారు? ఇంటింట వారు రొట్టె విరుస్తూ కలిసి ఏకముగా కూడి వారు ప్రార్థన చేసేవారు. ఏం చేసేవారు? ఏకముగా కూడి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ. ఇంకా మీకు తెలియదు మన సంఘంలో ఉన్నాయో లేదో నాకు ఎంతవరకు తెలియదు. చైన్ ప్రే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమయాన్ని తీసుకొని ఆ యొక్క గొలుసు విడిపోకుండా ఒకరికి ఒకరు అలాగా ప్రార్థన చేసేది. అలా కూడా మనం ప్రార్థన చేయాలి. ఈ విధంగా ప్రార్థన చేస్తుంటే మనం ఆశీర్వదింపడుతూ ఉంటాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనం ఒకసారి చూడమ్మా. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనం. మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించండి. చూసారా? మనం ఈ రీతిగా ఒకరితో ఒకరు కలిసి మనం ప్రార్థన చేస్తే అందరికీ ఆశీర్వాదం వస్తుంది. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారులే నాకెందుకులే అని మనం కూర్చోడి ఏదో ఆలోచనలో కూర్చోవడం కాదు. వారు ప్రార్థన ఏం చేస్తున్నారో మనం జాగ్రత్తగా ప్రతి పాయింట్కి మనం ఏకీభవిస్తూ ఆమేన్ 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 అంటూ మన వారితో ఏకీభవించి ప్రార్థన చేయాలి. అప్పుడే మనకి ఆశీర్వాదం మెండుగా ఉంటూ ఉంటుంది. అనేక సార్లు పద్మ చెప్తూ ఉంటుంది, ఇగో ప్రార్థన చేసినప్పుడు అందరూ ఏకీభవించండి అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన చేస్తున్న వారి యొక్క ప్రార్థనని మీరు చెవులు రిక్కించుకొని వింటూ అవును ప్రభువా అని చెప్పి మీరు కూడా వంత పాడండి. ఏకీభవించాలంటే వంత పాడడం. ఎందుకు అంటే భూమి మీద ఇద్దరు కలిసి ఏ విషయాన్ని గురించి అయితే అడుగుతారో పరలోకంలో దేవుడు వారిని అనుగ్రహిస్తాడు. మన ప్రార్థనలు అనుగ్రహింపబడి మనం ఆశీర్వదింపడాలంటే మనము కలిసికట్టుగా ఏకముగా ఒకరినొకరు కలుసుకొని ఒకరితో కూడి ఒకరు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. అప్పుడు మనకి సమిష్టి ఆశీర్వాదం వస్తూ ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. మొదటిది ఏమిటమ్మా? జ్ఞాపకం ఉంది కదా? వెరీ గుడ్. ఇక్కడే ఉన్నారా? మొదటిది ఏమిటి? సమయానికి. పక్క వాళ్ళు చెప్పండి, సమయానికి రండి అని. నువ్వైతే వచ్చి నేను రాను అని కాదు. నువ్వు ఎలాగైనా వచ్చి నేను రాను అని చెప్పు కాదు. మనం సమయానికి వద్దామని చెప్పండి. మీరు నాతో చెప్పలేదు, ఒకరితో ఒకరు చెప్పలేదు, దేవుడితో చెప్పారు. మీ మాట మీద నిలబెట్టుకోండి. అర్థమైంది కదా? రెండోది ఏం చేయాలి? కంఠమెత్తి పాడాలి. నెక్స్ట్ వీక్ నుండి నేను ఎలా పాడుతున్నా చూడు అనేటట్టుగా మీరు అందరూ పాడాలి. అర్థమైందా? అందరూ కలిసి పాడుతూ ఉంటే దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. మూడోది విన్న వాక్యం ఎప్పుడు కూడా భద్రపరచుకుంటూ ఉంటాం. దేవుడు
ఇది నా కొరకే, ఇది నా కొరకే, ఇది నా కొరకే అని ఎప్పుడు కూడా మనం తలపోస్తూ ఉంటాం. మనలో చాలా మందికి ఉన్న పెద్ద జబ్బు ఏమో తెలుసా? ఆశీర్వాద వాక్యం వస్తే అది నాకే, హెచ్చరిక వాక్యం వస్తే నీకే. అవునా కదా? హెచ్చరిక వాక్యం వచ్చిన వెంటనే మనందరం కూడా మనకు తెలియకుండానే మన పక్కన చూస్తూ ఉంటాం. ఉన్నదా లేదా ఈ జబ్బు? కానీ విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకొని ఇది నా కొరకే, నా కొరకే నా దేవుడు ఇది మాట్లాడుతున్నాడు చెప్పి మనం దాన్ని ఏం చేసుకొని సొంతం చేసుకోవాలి. దాన్ని సొంతం చేసుకొని దాని ప్రకారం మనం జీవితాన్ని కట్టుకుంటే మనం ఆశీర్వాదం పొందుకుంటాం. ఇక మూడవది ఇతరులతో కలిసి, మన నాలుగవది ఏంటంటే ఇతరులతో కలిసి ప్రార్థించాలి. ఒకరితో ఒకరు కలిసి ప్రార్థన చేయాలి. ఇతరుల ప్రార్థనతో ఏకీభవిస్తూ ఉండాలి. అప్పుడు ఆశీర్వాదం. దేవుడి మందిరానికి వస్తే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఇందాక నేను చెప్పాను, నేను కాదలే. మనం మన ఆశీర్వాదాన్ని రెట్టింపు చేసుకోవాలంటే ఏం చేయాలని నేను చెప్తున్నాను. అంటే ఇవన్నీ కూడా దేవుడు చేయడు. ఇవన్నీ కూడా ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? మనం అనొద్దు, నేను అనొద్దు. మనం అంటే మనం గుంపులో గోవిందని వెళ్ళిపోతుంది. అది కాదు. నేను చేయాలి అని ఎప్పుడైతే మనం వ్యక్తిగతంగా దేవుడి చేసి సమర్పించుకుంటామో మనలో ఒక ఉద్యమం, ఒక స్ఫూర్తి, ఒక ఉత్సాహం వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రీతిగా మనం ప్రార్థన చేద్దాం. ఇకపోతే దేవునికి కృతజ్ఞత కానుకలు చెల్లించాలి. ఎవరైతే కృతజ్ఞత పూర్వకంగా కానుకలు చెల్లిస్తూ ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ మాట ఒకసారి చూడమ్మా. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనం. ఔదార్యము కలిగిన వారు పుష్టి నొందుదురు. మనం దేవుడికి ఇస్తూ ఉంటే మనం ఏమవుతుంటే ఔదార్యంతో ఇస్తే పుష్టి పొందుకుంటా ఉంటాం. ఇకపోతే 18లో 16 చూడమ్మా. ఒకడు ఇచ్చు కానుక వారికి వీలు కలుగ చేయును, అది గొప్పవారి ఎదుట వారిని నిలబెట్టును. నీ వీలును బట్టి నువ్వు ఏం చేయాలంట? దేవునికి కానుక ఇవ్వాలి. కానుక ఇవ్వడానికి కూడా నీ హృదయం నువ్వు స్థిరపరచుకోవాలి. కృతజ్ఞత కానుకలు దేవునికి సమర్పిస్తూ ఉండాలి. 2వ కొరింథీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది చూడండి. 2వ కొరింథీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడుతున్నది. ప్రతి వాడు కూడా వారి హృదయంలో నిర్ణయించుకున్న రీతిగా సంతోషంతో ఇవ్వాలి. విసుగుతో కాదు. ఈ పాస్టర్ బాబు బుర్ర తినేస్తున్నాడు, అస్తమాలు ఇయ్యు 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 అని జలగలా తినేస్తున్నాడు అనుకోకూడదు. నీ హృదయంలో నువ్వు సంతోషంగా ఇచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదింపడతావు. ఇవ్వడం వల్ల ఎవరు ఆశీర్వదింపడతారు? మీరు ఇవ్వడం వల్ల దేవుని దాసునికి ఇవ్వడం వల్ల మీరు ఆశీర్వదింపడతారు. కాబట్టి మనం దేవునికి ఇవ్వడం మనం నేర్చుకుందాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దామా. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వచనం. ఇవేవి కూడా నేను నా సొంతంగా చెప్పట్లే, దేవుని వాక్యంలో ఉన్నవి. చెప్పండమ్మా. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలను, వారికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇచ్చాను కదా అని చెప్పి ఏడుపు గుట్టు మొహంతో ఇవ్వకూడదు. ఇచ్చేది ఏదో ఎలా ఇవ్వాలి? సంతోషంగా ఇవ్వాలి. సంతోషంగా ఇచ్చేవారికి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడట. కాబట్టి వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అని చెప్పి సామెతల గ్రంథంలో ఉంది. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవాడు కాక, అంటే ఇవ్వాలనుకున్న దానికన్నా తక్కువ ఇస్తే అననీయ సప్పీరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. లేదు విస్తారంగా
ఉన్నదానికన్నా ఎక్కువ ఇస్తే ఏమవుతుందా? విలువ వెదజల్లుతారు. ఎవరైతే వెదజల్లుతారో వాళ్ళు విస్తరిస్తారు. కాబట్టి ఇచ్చుటిలో వెనుకంజ వేయొద్దు, ఇచ్చుటిలో విసుగవద్దు, ఇచ్చుటిలో సొనుక్కోవద్దు, ఇచ్చుటిలో సంకోచించవద్దు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు? 30 దింతులు, 60 దింతులు, 100 దింతులు. ఎలా ఆశీర్వదిస్తాడు? 30 దింతులు, 60 దింతులు, 100 దింతులు మనం ఇస్తే. కాబట్టి మనం దేవుడికి ఇవ్వడం నేర్చుకుందాం. ఎప్పుడైతే మనం సంతోషంగా ఇస్తూ ఉంటామో మన ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. మందిరానికి వస్తున్నాం నిజమే, మందిరంలో దేవుడు ఆశీర్వదిస్తాడు నిజమే. కానీ మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన, మన యొక్క నడవడిక, మన యొక్క క్రమశిక్షణ ఎలా ఉండాలో ఆ క్రమశిక్షణ బట్టి కూడా మన ఆశీర్వాదం ఆయన ఇచ్చేదానికన్నా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. మంచి ప్రవర్తన గల వారికి బహుమానాలు ఇస్తారుగా, ఇస్తారా లేదా? అడగకుండా ఇస్తారా? మంచి ప్రవర్తన గల వారికి ఇస్తారా ఇవ్వరా? అలాగే మనం ఈ ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు మనం అడగకుండానే మనకి అందిస్తూ ఉంటాడు. ఏమిటి? సమయానికి వెళ్ళడం, గొంతెత్తి పాడడం, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటూ వాక్యానుసారం మన జీవితాన్ని నడుపుకుంటూ ఉండడం, కృతజ్ఞతగా దేవుడు చేసిన మేల్ని తలపోసుకుంటూ ఆయనకి కానుకలు సమర్పిస్తూ ఉండడం. ఇకపోతే ఇంకోటి, మందిరానికి వచ్చి విసుక్కోవద్దు, అలాగే మీరు దేవుడి కార్యానికి ఆటంకంగా ఉండొద్దు. ఈ రెండు చేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏమిటి? మొదటిది విసుక్కోవద్దు. ఈ లేదు నా పక్కన కూర్చొని అది విసుకో, అది విసుగు. అవునా కాదు? ఇవాళ నాకు కుర్చీ ఇవ్వలేదు, నాకు సరైన సీట్ ఇవ్వలేదు, ఇది విసుగు. అవునా కాదు? ఈ పాస్టర్ అంటే టైం అయిపోతుంది, గంటల కొద్ది తింటున్నాడు, ఇవన్నీ కూడా విసుగు. విసుగు వస్తే ఏమవుతుంది? విసుగు వస్తే ఏమవుతుంది? పళ్ళు కొరుకుతారు. అవునా కదా? ఆ పళ్ళు కొరుకుట ఇంకో మాటతో ఏముంది? సోనుగుడు. అవునా కదా? సోనిగి పళ్ళు కొరికిన వాళ్ళు ఏమయ్యాచా? అరణ్య మార్గంలో నశించారు. కాబట్టి మనం విసుక్కోవద్దు. దేవుని మందిరానికి ఇష్టం మానే, కానీ వచ్చిన తర్వాత నువ్వు దేనికి విసుక్కోవద్దు. ఒక్కొక్కసారి సమయం మించి అవుతూ ఉంటుంది, విసుక్కోవద్దు. ఓపికతో, ఓర్పుతో. అలాగే నువ్వు ఎవరికి ఆటంకంగా ఉండొద్దు. అప్పుడు నీ ఆశీర్వాదం దేవుడు విగుడు చేస్తాడు. నా వల్ల ఎవరికి ఆటంకం కలగకూడదు అనే భావంతో మనం ఉండాలి. మనల్ని చూసి అందరూ కూడా రండి రండి, మీ దాంట్లో మాకు ఎంతో ఆనందం అండి, రండి అనే ఉండేటట్టు ఉండాలి. అని ఉండేటట్టు ఉండకూడదు. మనం ఆటంకంగా ఉండకూడదు. ఒకటి, మనం సంఘానికి వచ్చి విసుక్కోకూడదు. సంఘానికి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. సంతోషంతో దేవుడికి పాటలు పాడుతూ ఉండాలి, దేవుడికి ఇస్తూ ఉండాలి, దేవుడి బిడ్డలతో కలిసిమెలిసి ఉండాలి. అంతేగాని విసుక్కోకూడదు. అలాగే మనము ఇతరులకి దేవుడి కార్యాలకి ఆటంకంగా ఉండకూడదు. కొంతమంది ఉంటారు, సంఘానికి వస్తారు. ఎందుకు వస్తారంటే అన్నిటికీ వద్దే, ఎడమంటే తడవని. ఒక నిర్ణయం చేసి ఇలా చెబితే ఎలాగెందుకు, ఎలా ఎందుకు కాకూడదు, ఇది చేయవలసింది కదా, అది చేయవలసింది కదా, ఉచిత సలహాలు ఇస్తూ అడ్డంకులు సృష్టించి అనేక ఉంటున్నాయి. లేదు, అలా కాకుండా మనం ఏం చేయాలంటే, ఏమైనా సందేహం ఏమైనా ఉన్నట్లయితే ఆ సందేహాన్ని మనం నెమ్మదిగా వ్యక్తిగతంగా తీర్చుకుంటే మంచిది. కానీ అడ్డంకుగా వీళ్ళతో వాళ్ళతో ఇప్పుడు ఎలా చెప్తే బాగుంది, అలా చెప్తే బాగుంది, యువతల వాళ్ళ బొర్రలు అవతల వాళ్ళ బొర్రలు తినేయడం కాదు. ఈ సమయంలో నేను ఒక విషయం మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఈ సమయంలో ఒక విషయం నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. నా విషయంలో, పద్మ విషయంలో, మా ఇద్దరి విషయంలో మీకు మీలో ఎవరికి ఏది చెప్పినా మీకు ఏమైనా సందేహం వస్తే వేరేమని అడగద్దు, డైరెక్ట్గా మమ్మల్ని అడగండి. మీకు ఏ అనుమానం వచ్చినా, సందేహం వచ్చినా, మిమ్మల్ని ఎవరైనా ఈ విధంగా అన్నారు అనే భావన మీద ఏర్పడినా మీరు దాన్ని అవునా అని దాన్ని పెంచి సైలెంట్గా ఉంచుకొని పెద్ద చేసుకొని బరస్ట్ అయిపోయి ఈ స్థితులు రానివ్వద్దు. మీకు ఎటువంటి సందేహం ఉన్నా కూడా నిస్సంకోచంగా నన్ను అడుగుతూ ఉండండి. ఎందుకంటే మనలోని మిస్అండర్స్టాండింగ్ ఉండకూడదు.
మిస్అండర్స్టాండింగ్ ఉండకూడదు. ఎందుకంటే మనలో తత్వం ఏముంది అంటే ఎదుటి మనిషిని తృప్తిపరచడానికి ఆ సమయానికి సందర్భానికి తగినట్టుగా ఏదో మాట్లాడేసి ఆ సమయాన్ని తప్పించుకుని వెళ్ళిపోవాలి అనే తప్పంతో ఉంటున్నాం. అది ఒక్కొక్కసారి ఇంకొకరి మీదకి నిందకి వెళ్తుంది. ఆ నింద పెద్ద భూతమై పెరిగి ఇంక దేనికో వెళ్తుంది. కాబట్టి నాలోనే కాదు, నేను ఓపెన్గా చెప్పాను, మనలో కూడా ఎప్పుడు కూడా ఆ ఓపెన్నెస్ మనలో ఉన్నట్లయితే మనం దేవుని దృష్టికి యోగ్యులుగాను యథార్థవంతులుగాను కనపడతాం, మనం ఆశీర్వదింపడతాం. కాబట్టి ఇదే మీ అందరికీ ఒక మాట, మా ఇద్దరి మీద కానీ మీకు ఏ సందేహం ఉన్నా, ఎవరు మీ మీద మాకు చెడు చెప్పినా మంచి చెప్పినా, మీలో ఒక అనుమానం వచ్చినా ఇంకొకరిని అడిగి తెలుసుకోవద్దు, కానీ డైరెక్ట్గా మమ్మల్ని అడగండి, మేము మీకు వివరించి మరి చెప్తాం. మేమేమి దాచుకోలేదు, ఇంతవరకు కూడా మేము ఎప్పుడు ఏది దాచుకోలేదు, ఇక ముందు కూడా దాచుకునే ఆ గుణం లేదు, అంటే ఆ అలవాటు లేదు, ఇంకా అయిపోయింది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మనం ఒకరికి ఆటంకంగా ఉండకుండా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ మాట చూడమ్మా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ మాట. సణుగులను సంశయములను మాని. చూసారా, ఇప్పుడు నేను చెప్పింది, విసుగొద్దు, సంశయించొద్దు, సొనుక్కోవద్దు, కానీ మీరు జాగ్రత్తగా ఇతర జనాంగం మధ్య, వర్గ జనాంగం మధ్య ఉంటున్నారు కాబట్టి మీరు ఈ విధంగా ఉండండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి రాయబడుతుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16 చదవాలి. ఇప్పుడు 9వ వాక్యం చదవండి. 9వ వాక్యం యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందుకుంటున్నట్లు ఒకరి మీద ఒకరు సొనగకుడి. ఇది అదే కదా నేను చెప్పాను ఇప్పుడు. కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్తగా పాటించినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తూ ఉంటాడు. చివరిగా సమయం అయిపోతుంది కాబట్టి చివరి మాట. ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను? క్రమశిక్షణ విషయాలు ఎన్ని చెప్పాను నేను? 6 చెప్పాను. ఎవరు 7 అన్నది? 6. 6లో రెండోది ఏంటమ్మా? టక్కని చెప్పాలి. 4వది ఏమిటి? నేను జంబ్లింగ్లో అడుగుతున్నాను. 1వది ఏమిటి? ఎందుకంటే మీరు బాగా గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ విధంగా అడుగుతున్నాను. కాబట్టి సమయానికి వెళ్ళాలి, కంఠమెత్తి పాడాలి, అలాగే వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి, తర్వాత ఇతరులతో కలిసి ప్రార్థిస్తూ ఉండాలి, అలాగే కృతజ్ఞత కానుకలు ఇస్తూ ఉండాలి, అలాగే ఎక్కడా విసుక్కోకుండా దేవుడి కార్యానికి ఇతరులకి ఆటంకం కలగకుండా మన ప్రవర్తనని మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు వారిని కాదు, నిన్ను నన్ను మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇకపోతే చివరిగా ఏమిటంటే మనలో ఉన్న మరో పెద్ద దుర్గుణం. ఇది మానవ స్వభావం. నేను ఇదేమి అంటే ప్రైజ్లాడు కదా, ఏమిటది? ప్రైజ్లాడు ఎలా అంటున్నారు? ఏదో ఎదురుపడ్డారు కాబట్టి చెప్పాలి కదా. కానీ ఇతరులతో కరచాలన చేసినప్పుడు ఎలా చేయాలంట? ప్రేమతో. వందనాలు ఎలా చెప్తారు? ప్రేమతో చెప్పాలి. ప్రేమ లేని వాళ్ళు ఎలా ఉంటారట? గడగడ 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 గడ స్కూల్ బెల్లలా ఉంటారు, కొంచుగా. ఎన్ని తలంతులు ఉన్ని ప్రేమ లేకపోతే ముందు 0. కాబట్టి ఒకరినొకరు పలకరించుకునేటప్పుడు ప్రేమతో, ప్రేమపూర్వకంగా పలకరించుకుంటూ ఉండాలి. కానీ మనలో ఆడమోహం మనకట్టదు, మనమోహం ఆడకట్టదు. ప్రైజలాడు మనం ఎలా పెడతాం మొహం? వాళ్ళు చెప్పినప్పుడు ప్రైజలాడు. అవునా లేదు? ఇలా ఉంటే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. చూడండి. కాబట్టి మనం ప్రేమతో ఒకరినొకరు పలకరించుకో. అపోస్తలుడు పౌలు ఏమంటారంటే, మీరు ప్రేమతో ఒకరినొకరు ముద్దు పెట్టుకునండి అంటాడు. అవునా? ఉందా లేదా బైబిల్లో?
ముద్దు ఎప్పుడు పెట్టుకుంటారు? ముద్దు ఎప్పుడు పెట్టుకుంటారు? ముద్దు వచ్చినప్పుడు పెట్టుకుంటారు. ముద్దు ఎప్పుడు వస్తుంది? ప్రేమ ఉన్నప్పుడు వస్తుంది. అవునా కదా? అంటే ఒకరితో ఒకరు ఏం చేయాలి? ప్రేమతో. మీరు ఒకరికొకరు ఆలింగనం చేసుకోండి, ఒకరికొకరు ముద్దు పెట్టుకోండి అని అంటే ఆ ప్రేమని ఒకరికొకరు వ్యక్తీకరించుకోండి, ప్రేమలో కలిసి జీవించండి. యోహాను సువార్త 13:34 ఒకసారి చూడండి. యోహాను సువార్త 13:34. మీరు ఒకరినొకరు మీరు ప్రేమింపవలని కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును మీకు ఇష్టమైన వాళ్ళు ప్రేమించండి రాయబడి ఉందా? ఒకరినొకరు ప్రేమించుకోవాలని రాయబడి ఉందా? మీకు ఇష్టమైన వాళ్ళు ప్రేమిస్తే ఆ ప్రేమలో గొప్పతనం లేదు. కానీ ఒకరినొకరు శత్రువుల సహితము ప్రేమించగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. అంతే కదా? ఒక్కడు చెప్పకండి మేము అది ఎక్కడ చేయలేము, మిగతా అవన్నీ మీరు ఏం చేయమని చేస్తాం అనే గొప్ప దౌర్భాగ్య గుణం మనందరికీ ఉంది. కానీ అది వదిలితేనే మనం దేవునిచే ఆశీర్వదింపడమే కాదు, నీ ప్రార్థన నీ అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. మత్తయి సువార్తలో ఏముంది? నీవు దేవునికి అర్పణలు అర్పించే ముందు నీ సహోదరుడి మీద నీకేమైనా భేదం ఉన్నట్లు నీకు అనిపిస్తే ముందు నీవు వెళ్ళి ఆయనతో సమాధాన పడి తర్వాత వచ్చి నాకు కూడా అర్పించు, అప్పుడు నీ అర్పణ అంగీకరింపబడుతుంది. ఆఫ్టర్ ఆల్ అర్పణ అంగీకరింపబడ్డానికే ఇంతటి ప్రేమ చూపించాలంటే, దేవుని యొక్క మహా ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎంత ప్రేమ కలిగి ఉండాలి ఒకసారి ఆలోచించి. అలాగే మందిరపు పనులు మీ చేతనైన చేయూతనివ్వండి. మందిరం ఎవరిది? అందరిది. అందరూ కూడా ఒకరికొకరు ఏం చేయాలి? చేతనైన సహాయం చేయూత, ఒకరికొకరు పనుల్లో సహాయం చేసుకుంటూ దేవుని మందిరము జాగ్రత్తగా వెళ్ళడానికి మనం సహాయపడుతూ ఉండాలి. బాధ్యత ఇచ్చిన వాళ్ళు బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలి. వారి బాధ్యత ఇచ్చారు కదా అని చెప్పి మీకు మిగతా వాళ్ళు ఊరుకోవడం కాదు. మనకి సంఘంలో ఉంది, మన బాధ్యత రామునాయుడికి ఇచ్చాం. సంఘాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి వాళ్ళ ఆవిడ ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ సంతకం పెట్టి వారి జీతం తీసుకుంటూ ఉన్నారు. కానీ మన పరదేశం కానీ అక్కం కానీ వాళ్ళందరూ కూడా వచ్చి వారు సేవ చేస్తున్నారు. వద్దుంటామా? వద్దను కదా. కాబట్టి ఇలాగా దేవుని యొక్క కార్యాల్లో మనం ఏం చేయాలంట? చేతనైన సహాయం ఒకరికొకరు చేస్తూ దేవుని మందిరానికి కార్యాల్లో మనం చేయూతనిస్తూ ఉంటే కలిసికట్టుగా వెళ్తూ ఉంటాం. కలిసికట్టుగా ఉంటే ఏమవుతుంది? ఒక ఐక్యతతో కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇది నా బాధ్యత కాదు, ఇది నాకు ఎవరు చెప్పలేదు, ఇది నాకెందుకు, అతను చేస్తున్నాడు అతనే చూసుకుంటాడు అనే కాదు. ఇది మన మందిరం. ఎవరి మందిరం? మన మందిరం. ఆ మందిరంలో నేను ఒక సభ్యుణ్ణి, ఇది నా బాధ్యత అనే బాధ్యతతోటి మనం పని చేసుకున్నప్పుడు మనం ఆశీర్వాదపడుకుంటాం. ఇది వ్యక్తిగత ఆశీర్వాదానికి, ఎవరు గొప్ప గురించో ఎవరు మెప్పు గురించో కాదు, ఇది వ్యక్తిగత ఆశీర్వాదం గురించి. కాబట్టి దేవుని మందిర పనిలో ఒకరికొకరు చేయూతనిస్తే మనం ఆశీర్వాదం పొందుతాం. దేవుని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు, మనం సంపాదించుకోవాల్సిన ఆశీర్వాదాలు. ఈ ప్రవర్తన మనం కలిగి ఉన్నట్లయితే మన ఆశీర్వాదాలు ఏమవుతాయి? రెట్టింపు అవుతాయి. రెట్టింపు ఆశీర్వాదాలు ఎవరికి కావాలి? ఇప్పుడు చెప్పండి. రెట్టింపు ఆశీర్వాదాలు ఎవరికి కావాలి? సందేహంతో చెయ్యొద్దామా మాందామా, ఇద్దామా మాందాం, ఇక్కడ వరకు సంకోచిస్తున్నారు. రెట్టింపు ఆశీర్వాదం కావాల్సిన వాళ్ళు ఈ క్రమశిక్షణని కలిగి ఉన్నట్లయితే ఈ ఆశీర్వాదం ఎవరు ఆపలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ప్రవర్తన కలిగి దేవునిచే మనం డబుల్ ఆశీర్వాదం పొందుకుంటాం.
ఏ ఆశీర్వాదం పొందుకుందాం? డబుల్. యోబు గ్రంథం చదివారా ఎప్పుడైనా? యోబు గ్రంథం చదివారా? యోబు గ్రంథంలో మొదట యోబుకున్న ఆశీర్వాదం ఎంత ఉంది, చివరి వచ్చేసరికి దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంది? ఏమైంది? రెండింతల ఆశీర్వాదం. ఎందుకు? దేవుని దృష్టిలో యోబు యథార్థవంతుడయ్యాడు. అలాగా ఈ క్రమశిక్షణ జీవితాన్ని అలవర్చుకొని దేవుని దృష్టిలో మనం యథార్థవంతులు అయితే మన ఆశీర్వాదం ఏమవుతుంది? 2 రెట్లు, 4 రెట్లు, 6 రెట్లు, 60 రెట్లు, 100 రెట్లు. కావాలా? 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 కావాలని వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తుంది. ఈ యొక్క గుణాలు నాలో కావాలి ప్రభువా, నాలో స్థిరమైన బుద్ధిని నూతనంగా పుట్టించవా అని అడుగుతుంది.